18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ చీరలు పట్టణంలోని మహిళలందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 18, 19వ డివిజన్ సంబంధించి పశు వీర్య కేంద్ర ఆవరణలో స్థానిక కార్పొరేటర్లు గోగుల గణేష్, ఆలకుంట్ల ఝాన్సీరాణి నాగరత్నరాజు ఆధ్వర్యంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు ఇందిరా మహిళా శక్తి కింద ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆలకుంట్ల ఝాన్సీరాణి నాగరత్నరాజు మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు పోతుందన్నారు. కార్పొరేషన్ తొలి మహిళా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా మహిళలు ఇందిరమ్మ చీరలు అందుకోవడం అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్గొండ పిఎస్సిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నరాజు, డివిజన్ ముఖ్య నాయకులు గండపునేని కిషన్ రావు, నాగిళ్ల నర్సయ్య, దండ వెంకట్రామరెడ్డి, వడ్డబైన రామకృష్ణ, బొబ్బిలి ఆంజనేయులు, సల్మాన్ రాజ్, ఆంజనేయచారి, అధికారులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూర్చోండి టోకెన్ తీసుకొని ఇటు పంపి తీసుకొని ఇటు పంపి రైట్ మేడం. ఆల్రెడీ ఆన్లైన్ చేసి రెడీ కూడా వెనుకలైన వాళ్ళు దయచేసి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం మార్నింగ్ 9 o'clock నుంచి దాదాపు ఒక 10 డివిజన్లని విజిట్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. మార్నింగ్ నుంచి చీరల పంపిణీ జరుగుతున్నది. మన రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి చీరలని ప్రతి ఆడపడుచులకు కూడా చేరాలి, అర్హులైన ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క మహిళలకు కూడా అందుబాటులోకి తీసుకురావడం కోసము చీరలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. మన నల్గొండ 48 వార్డులకు దాదాపు 54,000 చీరల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ వార్డులో 1,050 చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. రేపటికి కూడా ఇంకా కొన్ని వార్డులు ఉన్నాయి. ఈ దాదాపు ఇంకా 2-3 రోజులు కూడా రాని వారికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆర్పీల దగ్గర, అంగన్వాడీ టీచర్ల దగ్గర ఇవి తీసుకోవాలని కోరుకుంటూ మన రేవంత్ రెడ్డి గారు ఆడపడుచులని అన్ని రంగాల్లోకి ముందుకు తీసుకురావాలని, వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో మనకి మహిళలకి ఫ్రీ బస్ అయితేంది, అట్లాగే గ్యాస్ సబ్సిడీ, ఫ్రీ కరెంటు, వడ్డీ లేని రుణాలను కూడా ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లను కూడా ఇస్తున్నారు. అట్లాగే గత 10 సంవత్సరాల నుంచి లేని రేషన్ కార్డులను కూడా ఈ గవర్నమెంట్లోనే మనకి అందజేయడం జరిగింది. అట్లాగే సన్న బియ్యం కూడా, ఇవి అన్నీ కూడా మహిళలని బలోపేతం చేయడం కోసము ఈ పథకాలన్నీ ప్రవేశపెడుతున్నారు. మెయిన్ సంభావన సంఘాల ద్వారా కోరుకునేది వడ్డీ లేని రుణాలను తీసుకొని మీరు ఎంతో వాటిని ఉపయోగించుకొని వ్యాపారం చేసుకొని ముందుకు రావాలని కోరుకుంటూ పాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ ఆలకుంట్ల ఝాన్సీరాణి అధ్యక్షతన ఈ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు సంక్షేమానికి పెద్దపీట వేసిన విషయం మనందరూ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ఇందిరమ్మ ఇళ్లను కూడా మహిళల పేరు మీద చేయడం, గత 6 ఏళ్ళ నుంచి దగ్గర 10 ఏళ్ళ నుంచి కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ రేషన్ కార్డులు కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. పొదుపు సంఘాల ద్వారా 0 ఇంట్రెస్ట్ తోటి సంఘాలు బలోపేతమై మహిళలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు మనకు 0 ఇంట్రెస్ట్ తోటి కూడా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా ఇందిరా మహాశక్తి చీరల పంపిణీ కార్యక్రమం పశు వీర్య సేకరణ కేంద్రం వద్ద జరిగినది. ఇట్టి కార్యక్రమానికి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేయడం జరిగింది. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మహిళలకు రిజర్వేషన్ ఇప్పించి అనేక పథకాలను చేపట్టడమైంది. దాన్ని మంచి వినియోగించుకొని అన్ని రంగాలలో పాల్గొనాలని కోరుకుంటున్నాను.